హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను ఛానల్. ఫ్రెండ్స్, దోసకాయ టమాటా కర్రీ ఎలా చేసుకుందామో చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ కళాయి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఆయిల్ వేసుకున్నాను. ఆనియన్స్ మగ్గిపోతున్నాయి ఫ్రెండ్స్, ఆయిల్ వేసా మగ్గిపోతున్నాయి చూడండి. ఇప్పుడు కొంచెం దోసకాయలు వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం దోసకాయలు వేసుకొని అవి మగ్గనిచ్చాక దోసకాయలు వేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి మగ్గిపోతుంది. కొంచెం నేను ఉప్పు మిక్స్ చేశాను ఫ్రెండ్స్, మీరు కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం దోసకాయలు అవి మగ్గిపోయే టైం కల్లా టమాటాలు కట్ చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్. కొంచెం టమాటాలు కట్ చేసి చూడండి ఫ్రెండ్స్, దోసకాయలు ఎలా మగ్గిపోయాయో. ఇప్పుడు టమాటా వేసుకుందాం ఫ్రెండ్స్. అల్లకి ఒక 2 నిమిషాలు కొంచెం పసుపు వేసుకున్నాను. కొంచెం పసుపు మగ్గిపోయాక టమాటా వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా వేసేసుకొని మంచి మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాం ఫ్రెండ్స్. టమాటాలు ఉడికితేనే చాలా బాగుంటుంది కర్రీ, టమాటాలు కనపడుకోకుండా. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు ఎలా ఉడికిపోయాయో. కొంచెం ఉప్పు కారం వేసుకున్నాను ఫ్రెండ్స్. ఉప్పు కారం మగ్గిపోతుంది ఫ్రెండ్స్. దోసకాయ టమాటా మగ్గిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. కొంచెం అల్లం పేస్ట్ వేసి మగ్గనిద్దాం ఫ్రెండ్స్. కొంచెం అల్లం వేసుకుంటే ఏంటంటే దోసకాయ టమాటాలో కొంతమంది ధనియాల పొడి కూడా వేసుకుంటారు, బాగుంటుంది. మా ఇంట్లో ఇప్పుడు లేదు ప్రస్తుతానికి, అందుకే నేను అది వేయట్లేదు ఫ్రెండ్స్. దోసకాయ టమాటాలో కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాక కొంచెం కొత్తిమీర, లేదు కొత్తిమీర అనుకుంటే స్కిప్ చేసి పడేయండి, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో దోసకాయ టమాటా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దోసకాయలో కొంచెం వాటర్ ఉంటాయి అంటారు కాబట్టి బాడీకి కూడా చాలా హెల్దీ, మంచిది ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. దోసకాయ టమాటా ఎలా ఉడికిపోయిందో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. చూసేయండి, కొంచెం కొత్తిమీర ఉంటాయండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. ఒకసారి దోసకాయ టమాటా కర్రీ చూడండి, ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, బ్యాచిలర్స్, వాళ్ళకి రాకపోయినా నా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే చాలు, అన్నీ సింపుల్ కర్రీసే చూపిస్తా ఫ్రెండ్స్. ఎక్కువ టైం పట్టకుండా 10 నిమిషాలు 5 నిమిషాలు అయిపోయే కూరలే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియోని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. లాస్ట్ టైంలో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోండి ఫ్రెండ్స్. కొత్తిమీర అల్లకి టేస్ట్ ఉంటుంది. కొంతమంది కొత్తిమీర వేయరు కానీ అన్ని కర్రీలోకి కొత్తిమీర పుదీనా వేసుకునే బాగుంటుంది, ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉడికిపోయిందో కర్రీ లాస్ట్ టైంలో. ఏంటి అక్క ఒక్కటే వీడియోని లైక్ చేయండి. మీరు చూస్తేనే కదా ఫ్రెండ్స్ నాకు కూడా ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.